ప్రహ్లాద, నా చెడ్డ కోతి వనమెల్ల చేసినని నీ పిచ్చి వీళ్ళు కూడా ఎక్కించినావు నాయన. లేదు గురుగారు, మీ చదువుకున్న మాకు ప్రహ్లాదుడిగా బాగుంది. మీరేగా ప్రహ్లాదుడిని చూసి నేర్చుకోమన్నారు. ఏడిచావు ప్రహ్లాద, అనుకున్నంత పని చేశావు. నీవు పెట్టినది చాలక వీళ్ళతో కూడా పొంగనమును పెట్టించినావు. చాలు. శంభో శంకర శివంకర భయంకర మృత్యుంజయ కైలాసపదే నమో హర హర మహాదేవ్. అగ్రజ, ప్రాతకాల వందనములు. అందుకున్నాను అనుజా. అగ్రజ, నీ ముఖము. అనుజా, నీ ముఖం, నీ ముఖము, నీ ముఖం. అగ్రజ, ఇది నీకు న్యాయం. నేను నీకు హిరణ్యకశిపు సార్వభౌమా, దానవేశ్వర, నీకు 1000 నమస్కారములు. నీ కుమారునికి చదువు చెప్పడం మా వల్ల కాదు. ఏమి ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదా? తాను మానకపోగా తోటి బాలురందరినీ చెడగొట్టుచున్నాడు. వారందరినీ మాకు అవిధేయులను చేయుటే కాక వారిచే మాకు పంగనామములు కూడా పెట్టించినాడు. వారికి హరిభక్తి బోధించి వారికి హరినామ సంకీర్తనము చేయించినాడు. మాతో కూడా చేయించినాడు. ప్రహ్లాద, ఇది నిజమేనా? వారవధేతకు నేను కారణం కాదు. హరిభక్తి బోధించినది మాత్రము సత్యము. ఎలా బోధించితివి? నేను నమ్మినది వారికి చెప్పి తిని. నువ్వేమి పండితుడవా? కాదు. మరి గురువులు చెప్పినది ఎలా వినలేదు? అసత్యముగాన వినలేదు. ఏది అసత్యము? శ్రీ విష్ణువు భగవంతుడు కాడు అనునది అసత్యము. మరి ఏది సత్యం? శ్రీహరి భగవంతుడు సర్వేశ్వరుడు అనునది సత్యము. ఆవేశపడకండి నాయన. నాన్నగారి నేల నొప్పించదవు. ఆయన చెప్పినట్లు వినకూడదా? అసత్యం ఎట్లు పలుకోగలనమ్మా? తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలేనా ఇవి? నోరు మూయము. పుత్రవాత్సల్యమున శాంతముగా ఎంత చెప్పిన నువ్వు వినుకున్నావు. ముల్లోకములు జయించిన నా మాటనే లెక్క చేయకున్నావు. ముల్లోకములను జయించినావు గాని నీ లోపలనే ఉన్న శత్రువులను జయించలేకపోయినావు. ఎవరా శత్రువులు? కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యములను జయించనీ లేదు. వాటిని జయించినచో నీకు శత్రువులే ఉండరు. చాలించు నీ వేదాంతం. వేలడంత లేవు. ఎవరి బలము చూసుకుని నీకు ఈ ధైర్యం? అన్యుల బలము నాకెందుకు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండు. అట్టి విభుడు బల
వీని యాగడము శృతి మించి రాగమన పడుతున్నది. దండనాయక, వీడు సామదానముల వల్ల దారికి రాడు. దండోపాయమే వీనికి తగిన శిక్ష. హరిభక్తి మానంత వరకు అన్నపానములు లేకుండా చీకటి గదిలో బంధించండి. స్వామి, వలదు, అంత శిక్ష వలదు. పసివాడు, మన్నించండి. లీలావతి, నీకు తెలియదు. మొక్కగా వంగనిది మ్రానే వంగదు. దండనాయక, నాథ, నా ప్రార్థన ఆలకించండి. లీలావతి, ఇది నా సంతోషమునక బాలుని క్షేమమునకి కొంత కాఠినేమో తప్పదు. మనసు మార్చుకుని హరిభక్తి మానేవా? తలుపు తీస్తాం. మేము నిద్రపోయినా సరే లేపు, తలుపు తీస్తాం. మీకు నిద్రాభంగం చేయను, హాయిగా నిద్రపోండి. ఆకలితో మాడితే సరే నువ్వే పిలుస్తావు. అమ్మా, మీ బాధ చూడలేకుండా ఉన్నాం. అంతఃపురం అంతా శోకావృతమై ఉన్నది. లేచి మంచం మీదనైనా పండుకోండి అమ్మా. నా బిడ్డ కటికి నేలపై పండుకుంటే నాకు హంస తూలిక తలుపమెందుకి? అయ్యో, 2 దినములైనది. పచ్చి గంగ కూడా ముట్టలేదు. లే తల్లి, భోంచెదురుగాని. లీలావతి, ఏమి ఈ నిరసన వ్రతం? బాలునికి విధించిన శిక్ష అతని మనస్సు మార్చుటకే గాని అతనిపై పగ తీర్చుకుంటావు కాదు. లేచి భోజనము చేయము. క్షమించండి, నా వల్ల కాదు. ఓ, అమ్మా, అమ్మా. నాయనా ప్రహ్లాద, నాయనా ప్రహ్లాద, 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 లే తండ్రి, లే లే. అమ్మా, వచ్చావా అమ్మా? తిన్నాయనా. నువ్వు తిన్నావా అమ్మా? నాయన ప్రహ్లాద. అమ్మా, అమ్మా. నాయనా ప్రహ్లాద, నాయనా, నాయనా ఎట్లున్నావు తండ్రి? ఆకలిగా ఉన్నదమ్మా. ఆకలిగా ఉందా? పద, పద నాయనా. అమ్మా, నువ్వు తిన్నావా? నేను తింటానులే నాయనా, నువ్వు తిను. నువ్వు తినమ్మా. నువ్వు తిన్నాయనా. నువ్వు తిను. నీ చేతి పలహారం ఎంత మధురంగా ఉంది. తిన్నాయనా. నాయన, నాన్నగారికి కోపం తెప్పించుకు. నీ బాధలు చూడలేకపోతున్నాను. భయపడకమ్మా, ఆ శ్రీహరియే నన్ను కాపాడగలడు. అమ్మా, నిద్రొస్తుందమ్మా. నిద్రొస్తుందా? నా చిట్టి తండ్రి, దా నిద్రపో. ఏమి ప్రహ్లాద, ఇప్పటికైనా మనస్సు మారినదా? ఆకలితో కడుపు మలమల మాడినదిగా. నాకేం ఆకలి తండ్రి, అమ్మ కడుపు నిండా పలహారం పెట్టిందిగా. లీలావతి, అవును స్వామి, క్షమించండి. అమ్మ ఆకలిని బిడ్డ వస్తే ఏ తల్లి ఊరక ఉండగలదు. ఎక్కడికి వచ్చినాడు? మన మందిరమునకి. ప్రహ్లాద,
ఎటులో వచ్చింది? లేదు అమ్మే వచ్చినది. లేదు, కుమారుడే వచ్చినాడు. లేదు అమ్మే వచ్చినది. ఏది నిజం? లీలావతి వచ్చినదా, ప్రసాదులు వెళ్ళినాడా? రెండూ అబద్ధమే ప్రభు. మేము తలుపులే తెరవలేదు. ఛీ, ద్రోహులారా! దండనాయక! నాథ, నాథ, స్వామి, స్వామి, పసివాణ్ణి కనుకరించండి. ఈ దీనురాలి ప్రార్థన ఆలకించండి. ప్రహ్లాదుడు వినయశీలుడు, తల్లిదండ్రుల ఎడ భక్తిభావము గలవాడు. స్వామి, మంచి మాటలతో అతని మనసు మార్చవచ్చును. అటులనా?